ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. ఉత్తరప్రదేశ్లోని మొరాయిబాద్ జిల్లాలో సబ్జీపూర్ గ్రామంలో కలకలం రేపింది పరువు హత్య. దాదాపుగా సంవత్సరం తర్వాత మళ్ళీ పరువు హత్యలు స్టార్ట్ అయిపోయాయి. కొత్త సంవత్సరమో లేకపోతే వాళ్ళ మైండ్ సెట్లు మారకు అర్థం కాదు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు కాజల్, అతని పేరు మహమ్మద్. వీళ్ళిద్దరు దాదాపుగా 4 ఏళ్ల నుంచి రిలేషన్లో ఉన్నారు. ఒకరోజు రాత్రి కాజల్ పర్మిషన్ లేకుండా మహమ్మద్ కాజల్ వాళ్ళ ఇంటికి రావడంతో ఆ కాజల్ సోనీ వాళ్ళ సోదరులు ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా మహమ్మద్ని పట్టుకొని చంపేసి వీళ్ళిద్దరిని చంపేసి అక్కడ వాళ్ళ పొలంలోనే పాతి పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు కలకలం రేపుతుంది. వాస్తవానికి ఎప్పటి నుంచో మహమ్మద్ ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నప్పటికీ పెళ్లి విషయంలో కాస్త అటు ఇటు అవ్వడం, దాని తర్వాత మహమ్మద్ కొంచెం ల్యాగ్ చేయడం, ఇలాంటివి వాళ్ళ అన్నలకి కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ కూడా పరువు హత్యలు అనేవి నిజంగా ఒక తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో అమృత ప్రణయ్ అనే ఒక కేసు మీకు అందరూ తెలుసు. ఆ పరువు హత్యలో ఇప్పుడు ప్రణయ్ చచ్చిపోయాడు. అమృత దాదాపుగా ఒక 3-4 ఏళ్ళ నుంచి సింగిల్గానే ఉంది. ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లికి సిద్ధమైంది. మరి ఇక్కడ ఎవరు ఇబ్బంది పడ్డారు? జీవిత ఖైదు అనుభవిస్తున్న అమృత వాళ్ళ ఫాదరా, లేకపోతే వాళ్ళ బాబాయ, లేదు చనిపోయిన ప్రణయ్ వాళ్ళ కుటుంబ సభ్యుల, ప్రణయ్ వాళ్ళ కొడుక? ఎవరు హ్యాపీగా ఉన్నారు? వాళ్ళ పిన్నులు కావచ్చు, వాళ్ళ అమ్మలు కావచ్చు, వాళ్ళ కుటుంబం మొత్తం ఏమాత్రం అసలు కనీసం అంటే వాళ్ళకి సుఖం, ప్రశాంతంగా నిద్రకోలేని సిచ్యువేషన్ అనమాట. ఎవరు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ కుటుంబంలో? ఇప్పుడు ఫైనల్గా రియలైజ్ అయిన అమృత మళ్ళీ పెళ్లికి సిద్ధమైంది. దీన్ని ఎవరు ఆపగలరు? ఇక్కడ అమృతాన్ని ఎవరు ఆపగలరు? ఎవరిని ఆపగలరా? నేను పెళ్లి చేసుకుంటానన్న తర్వాత గతంలో ఆవిడే చెప్పింది నేను పెళ్లి చేసుకోవాలని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఆవిడే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఎవరి మైండ్ సెట్ ఎంతవరకు ఆపగలరు? ఇప్పుడు కేవలం ఆ కాజల్ సోనీ అనే అమ్మాయి వాళ్ళ అన్నయ్యలు ఇద్దరూ కూడా ఈ కాజల్ని మహమ్మద్ని అతి దారుణంగా చంపేశారు. ఎన్ని రోజులు కోపాలు ఉంటాయి? కోపం మహా అయితే 1 రోజు, 2 రోజులు, 1 నెల, 1 సంవత్సరం. దాని తర్వాత అయినా సరే మహమ్మద్ ఇంట్లో చెప్పి కన్విన్స్ చేసి కాజల్ని పెళ్లి చేసుకోడా? లేదు ఇల్లరికం తెచ్చుకోవాలంటే ప్రేమించిన పాపానికి మహమ్మద్ రానన్నాడా? మహమ్మద్ 27 ఏళ్ల కుర్రాడు. ఇక్కడ కాజల్ కేవలం 17 ఏళ్ళు మాత్రమే. ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఒకవేళ పెద్దలు కనుక ఒప్పించి ఉండి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు కదా. కేవలం పరువు పోతుందనో లేకపోతే ఇంకో రీజన్లతో సొంత తోడ పుట్టిన వాళ్ళని చంపేంత కసి ఎలా పెరుగుతుంది అసలు ఈ సమాజంలో? నాకు అర్థం కాదు. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి కనుక ఆలోచించి ఉండి నా ఫ్యామిలీ కావాల్సిందే మహమ్మద్ అని ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేసుకొని ఒక చిన్న పంచాయతీ పెట్టుకొని మాట్లాడి ఉంటే ఇవాళ 2 ప్రాణాలు బతికేవి కదా. వాళ్ళు ఏం చూసారు లైఫ్? మహమ్మద్ ఏం పాపం చేశాడు, లేకపోతే కాజల్ ఏం పాపం చేసింది? అంటే వాళ్ళు ప్రేమించడమే ఇక్కడ పాపం కాదు. పెద్దవాళ్ళతో ఉన్న కమ్యూనికేషన్ కావచ్చు, ఇంట్లో ఒప్పించుకునే విధానం కావచ్చు, వాళ్ళ లైఫ్ మీద ఒక అండర్స్టాండింగ్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ కావచ్చు, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ వీళ్ళ చావు నిజంగా అనివార్యం అయ్యేదా? నాకు మస్తు కామెంట్ చేయండి, మీరేమనుకుంటారా? చూస్తూనే ఉండండి మనం టీవీ.